పార్టీకి ఒకవేళ మన సోదరులు ఓటేస్తే మన జీవితం శాశ్వతంగా చీకటిమయం అయిపోతుంది. కేసీఆర్ ఇవాళ మూటలతోని లేకపోతే పార్టీలతోని తెలంగాణ గెలవాలని చూస్తున్నాడు. అవునా అవునా కదా? కాబట్టి మా పాత్రికేయ మిత్రులు ఏ గ్రామంలో కూడా బుడ్డీలు వంచడానికి వచ్చినప్పుడు వాళ్ళ చెడ్డీలు ఇప్పదీసి కొట్టాడని చెప్తున్నారు. ఎందుకంటే ఇది తెలంగాణకు అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ సమాజాన్ని తాగుబోతున్న తెలంగాణకు వేసి యువతను ఆ మధ్య టీఆర్ఎస్ మీటింగ్ మా ఆడబిడ్డలు కూడా మధ్య 2 గిలాసులు వేసుకుంటూ పోతున్నారు. ఎక్కడికి ఇట్లాంటి చూసినామే మనం. ఆడపిల్లలు కూడా మందు పోసి మందిని పట్టకపోతుందంటే ఇవాళ తెలంగాణ ఏంది, చదువుకొని ఉంటే చైతన్యంతో ఉంటే ప్రశ్నిస్తారని చెప్పి తాగి మత్తులో ముంచితే ఏం అడగకుంటుంటారు. ఓటప్పుడు మందితో పోసి కారు గుర్తు మీద ఒత్తించుకుంటే మళ్ళీ 5 ఏళ్ళు పోసుకోవచ్చు అని కేసీఆర్ అనుకుంటున్నాడు. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా, కారు గుర్తోడు ఎవడొచ్చినా సరే ఊర్లోకి వస్తే మంచిగా 50 సెంట్లు చూసి కూర్చోబెట్టారు. ఇసుకలతో ఇసురుండ్రి, ఏమని ఇస్తే తీసుకోండి, జేబులలో ఏమన్నా ఉంటే కూడా ఎత్తికి తీసుకోండి, అంగిలాగు బాగుంటే అది కూడా ఇప్పుకోండి. ఎందుకంటే మన సొమ్మే. ఇంకా తర్వాత పోయిరా అని చెప్పి గుడి దిక్కు తిరిగి తూర్పు తిరిగి దండం పెట్టురని ఒక్కటి వెంకటేశ్వర అయ్యో మన మనుషులు కూడా పోవాలి. యువకులకు ఇదే చేయండి. ఎందుకంటే ఇచ్చినవి తీసుకోకపోతే మీ మీద అనుమానం వస్తుంది, మీరు ఓటు వేసుకోవాలి. ఇచ్చిన అందరూ తీసుకోండి, కానీ ఓటు మాత్రం హస్తం గుర్తుకు అక్కడే. కాబట్టి సోదరులారా, ఇవాళ కారు గురించి ఒక్క మాట చెప్పి ఇక మీ దగ్గర సెలవు తీసుకుంటా. ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడు, అయ్యా మా పిల్లగాడు అమెరికాకు పోయొచ్చిండు, అయ్యా మా పిల్లగాడు అమెరికాకు పోయొచ్చిండు, ఎందుకు అంటిరాలే, అమెరికాలో ఉన్నంతసేపు బాత్రూమ్లు కడిగి వచ్చిండు, ఇక ఇక్కడికి వచ్చినాక ఎందుకు అనుకొస్తలేడు, ఏమన్నా చేయాలంటే రామచంద్రారెడ్డి, డాక్టర్ రామచంద్రారెడ్డి గారు లాంటి పెద్దలు వయసు అలా అడిగారు, అయ్యా నువ్వు డాక్టరు చదువుకున్నని అన్ని తెలుసు, లోకం చూసినావు, ఏం చేయమంటావు. మా ఇంట్లో 4 ఉన్నారు. సరే ఓ పని చేయండి, మా గీతమ్మ సెజ్జులు తెచ్చింది, మంచి అభివృద్ధి చేసింది, ఒక అంబాసిడర్ కారు కిరాయి కొని కిరాయికి తిప్పుకోండి, కిరాయికి తిప్పుకుంటే మంచిగా నడుస్తుంది జీవితం అని 4 కలిసి అంబాసిడర్ కారు కొన్నారు. తిరిగాను, ఎయిర్పోర్ట్ తిరిగాను, ఐటీ కంపెనీలు తిరిగాను, అన్ని తిరిగాను, నెల మొత్తం తిరిగాను, ₹1 కూడా కిరాయి రాలే. మళ్ళీ డాక్టర్ సాబ్ దగ్గరకు వచ్చారు, సార్ నెల అయింది కారు కొని తిరిగినాం, టైర్లు అరిగినా కానీ ₹1 కూడా కిరాయి రాలేదు. అసలు ఏం చేసేది చెప్పండి. మేము 4 ఉన్నాం కదా సార్, ఆయన నడిపిండు, మిగతా 3 మేము కూర్చున్నాం, మొత్తం తిరిగినాం. అరే సన్నాసుడా, కారు నడపాలంటే ఒక్క నడిపి మిగతాది ఖాళీ ఉంటే కిరాయి ఎక్కుతారు, మీరే 4 తిరుగుతూ ఎట్లా స్వామి, ఇదేమన్నా పద్ధతేనా? ఎట్లుంటే కిరాయుడు ఎవడెక్తాడా? అట్లా కాదు. మీరు మిగతా 3 ఒక మీద నమ్మకం పెట్టుకుని మిగతా 3 ఇంటికాడ కూర్చొని తిరుగుతాను. సరే మంచిదని పోయింది, సలా బాగానే ఉన్నాయి. కొంత దూరం పోగానే జైరాబాద్ చౌరస్తా పోగానే కారు పాడైంది, దిగిండ్రు 4. ఇక తోస్తా ఉన్నారు. పొద్దున పోయింది, మధ్యాహ్నం పోయింది, సాయంత్రం అని చెమటలు కడుతున్నాయి, కారు 1 ఇంచు కూడా కదులుతలేడు. మళ్ళీ డాక్టర్ సాబ్ దగ్గరకు వచ్చారు, సార్ కడగొస్తే చౌరస్తాలో కారు పాడైంది, ఎంత దొప్పినా 1 ఇంచు కదులుతలేదని. డాక్టర్ సాబ్కు డౌట్ వచ్చింది, కారు పాడైనా దొబ్బితే ముందర పోతుంది కదా అని. ఏం చేసారు చెప్పారంటే, ఇక ఆయన చెప్పాడు, అయ్యా నా కొడుకు అల్లుడు కలిసి వెనకంగా దొప్పిరు, నేను నా బిడ్డ కలిసి ముందర నుంచి దొప్పినాము అని. సన్నాసులారా, ఇద్దరు వెనక నుంచి ఇద్దరు ముందర నుంచి దోస్తే అది ఏడిపోతుందా? అనే ఉంటుంది. 4 కలిసి ఒక్కరికి వస్తే పోతే ఏట్ల కన్నా పోతుంది, గోదాట్ల కన్నా పోతుంది. కానీ ఇంకా మీరు చేస్తే ఎట్లా? ఇవాళ ఈ రాష్ట్రంలో కార్పొరేటర్కు ఓటేస్తే ఆ పక్కిద్దరు ఈ పక్కిద్దరు కలిసి పోతే తెలంగాణ ఏడుందో గాడే ఉంది, ఏడేసిన గొంగడి గానే ఉంది. ఇవాళ తెలంగాణ ముందైపోయిందా? అందుకే అంటూ నా కారు ఓటెత్తినట్టు ఇక తెలంగాణ దివాలా తీసినట్టే. కాబట్టి ఇవాళ నా సూచన, నా విజ్ఞప్తి, నా విన్నమం తెలంగాణ సమాజాన్ని ఆలోచన చెయ్యింది. 5 ఏళ్ళు ఇచ్చినాం, 5 ఏళ్ళ అమరవీరులను కూడా గుర్తించాలి. మొదటి ఉద్యమంలో 369 మంది, మలి ఉద్యమంలో 1200 మంది చచ్చిపోయారు.
1569 మందిని గుర్తించి 10 లక్షల రూపాయలు 3 ఎకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని శాసనసభలో తీర్మానం చేస్తే 50 నెలల్లో కూడా 500 మందిని కూడా గుర్తించలేదు. ఎందుకయ్యా అమరవీరులను గుర్తించలేదంటే వాళ్ళ అడ్రస్ దొరుకుతలేవని చెప్తున్నాడు ఈ సన్నాసి ముఖ్యమంత్రి. అంటే ఇవాళ వచ్చిన తెలంగాణలో తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల అడ్రస్ దొరుకుతలేవంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మా పాత్రికేయ మిత్రులకు గుర్తు చేస్తున్నా, కేసీఆర్ వచ్చిన కొత్తలో ఈ మొత్తం తెలంగాణలో 12 గంటల లెక్కలు మొత్తం తీస్తా అని చెప్పి సమగ్ర కుటుంబ సర్వే మీద 4 పేజీలలో ఇంటింటికి వచ్చి మొత్తం వివరాలు సేకరించాడు. అందులో 4 పేజీలలో ప్రతి కాలంలో ఏమున్నాయంటే, ఒక కాలంలో మీకు గొర్రెలు ఉన్నాయని, రెండో కాలంలో మీకు బర్రెలు ఉన్నాయని, మూడో కాలంలో మీకు కోళ్ళు ఉన్నాయని, ఇక 4వ కాలంలో అయితే మీకు పందులు ఉన్నాయని కూడా అనుకున్నాయా? ఇలా నేను అడుగుతున్న సన్నాసుని, గొర్రెలు బర్రెలు కోళ్ళు పందుల గురించి కూడా కాలం పెట్టి అడిగినావు కదా. ఉంటాయి కోళ్ళ పందులో ఉంటే రాశి రోజు ఉంటాయి, కోసుక తింటే తెల్లారిపోతాయి. అట్లాంటి వాటికి 4 పేజీల వివరాలు సేకరించడం కదా. అదే సమగ్ర కుటుంబ సర్వేలో నీ ఇంట్లో నీ బిడ్డ ఎవరైనా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడా? చేసుకుంటే నీ బిడ్డ వివరాన్ని చెప్పు. ఇవాళ నీ బిడ్డ తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటే మీ ముసలి తల్లిదండ్రులు ఎట్లా బతుకుతున్నారు? మీ జీవనాధారం ఏంటి? మీకు మేము ఏం చేస్తే మీ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి 4 లైన్ల వివరాలను అడిగితే 12 గంటలలో 1200 మంది అమరవీరుల వివరాలు ఒక్క గంటలో నీ చేతులకు వస్తుండే సన్నాసుడా. ఇవాళ అమరవీరుల వివరాలు సేకరించని అసమర్థ చంద్రశేఖర్ రావును ఈ రాష్ట్రం నుంచి తరమాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కేటీఆర్ ఇంకో మాట అంటుండు, కాంగ్రెస్ వాళ్ళు వస్తే సీల్డ్ కవర్ చీఫ్ మినిస్టర్ అని. అవునయ్యా, పోనీ కాంగ్రెస్ వాళ్ళు సీల్డ్ కవర్ చీఫ్ మినిస్టర్ తేవచ్చు, మీరు వస్తే ఎవడైనా చీఫ్ లిక్కర్ చీఫ్ మినిస్టర్ వచ్చింది. సీల్డ్ కవర్ చీఫ్ మినిస్టర్ కంటే చీఫ్ లిక్కర్ చీఫ్ మినిస్టర్ మంచివాడా? అవసరమా? కాబట్టి కేటీఆర్ నోరు ఉంది కదా అని మాట్లాడారు. నిన్న మన కేటీఆర్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతాడు. సోనియా గాంధీ అమ్మనా బొమ్మనా అన్నాడు. ఇక రాహుల్ గాంధీని అయితే పఫూని అన్నాడు. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకున్న పాత్రికేయ మిత్రులకు, పందికి ఎవడన్నా పరిశుభ్రత నేర్పగలడా? నేర్పగలమా? గాడిదకి ఎవడన్నా సంగీతం నేర్పగలడా? గాడిద ఎట్లా ఇస్తుందా? ఏమైనా సంగీతం అరవగలదా? అది ఎవడు ఎంత చేసినా నేర్పగలడా? ఈ కేటీఆర్ గారికి మర్యాద ఎవడన్నా నేర్పగలడా? పందికి పరిశుభ్రత నేర్పలేము, గాడిదకి సంగీతం నేర్పలేము, ఈ కేటీఆర్ గారికి మర్యాద నేర్పలేము. ఇట్లాంటి వాళ్ళను ఓడగొడితేనే మందు, ఇట్లాంటి వాళ్ళను ఓడగొడితేనే మందు. అవునా? కాబట్టి ఇక మందు పెట్టాల్సిందని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే. ఎట్లా కాదు, నచ్చని మామూలుగా వండుకున్నాను, గుండెలు అదరాలి. ఒక్క చేయి ఎత్తండి, ఒక్క చేయి ఎత్తండి, 2 చేతులు ఉన్నాయి, 2వ చేయి ఎత్తండి. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.